ఫస్ట్ డైరెక్షన్స్ చూద్దామా 1 to 5 క్వశ్చన్స్కి. ఓకే రైట్ చూడమ్మా. రైట్ ఫస్ట్ వన్, ఈ ప్రశ్నల్లో వివిధ అక్షరాలు గుర్తుల మధ్య సంబంధం స్టేట్మెంట్లో చూపబడింది. ఈ ప్రకటనలు 1 మరియు 2 అని గుర్తించబడిన 2 తీర్మానాలతో అనుసరించబడతాయి. అమ్మా ఆ ప్రకటన దేని కింద ఉంటుందమ్మా, దాని ఎక్కడ ఉంటుందమ్మా, 1 దాన్ని ఫాలో అయ్యే 1, 2 అనే తీర్మానాలు అంటే కంక్లూజన్స్. ఓకే, మీ సమాధానాన్ని కింది విధంగా గుర్తించండి. ఓకే, 1 మాత్రమే సరైనది అయితే ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి, 2 మాత్రమే సరైనది అయితే రెండో ఆప్షన్ ఇవ్వాలి, 1 లేదా 2 సరైనది అయితే సి ఇవ్వాలి, 2 సరైనవి అయితే డి ఇవ్వాలి, 2 సరైనవి కాకపోతే డి ఇవ్వాలి, 2 సరైనవి అయితే ఈ ఇవ్వాలి. అవునా రైట్, గుడ్. లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్స్ 1 by 1. ఓకే గుడ్. అమ్మా ఇక్కడ వీడు మంచోడమ్మా, అందుకని ఏం చేశాడు, క్వశ్చన్లో కూడా మళ్ళీ అవే డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అవునా కాదా? ఓకే గుడ్. మరి చూడండి లెస్ దాన్లో గ్రేటర్ దాన్లో ఉన్నాయి, కానీ మొత్తం అన్ని ఒకేసారి లేకుండా కామాలతో నేను సెపరేట్ చేసినట్టుగా సెపరేట్ చేశాడు. అవునా, మరి ఇలాంటి వాటికి స్టేట్మెంట్స్ చదవడం వేస్ట్. గో టు కంక్లూజన్స్ ఫస్ట్. మా SW లింక్, ఎస్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రెండిట్లోనూ కామన్ ఎవరు ఉన్నారా, లేరు. ఈ రెండిట్లో టీ ఉన్నాడు, టీ నుంచి వి నుంచి డబ్ల్యూ. ఓకే గుడ్. నెక్స్ట్ పాయింట్, సార్ టీ ఈజ్ ఈక్వల్ టు వి సార్ అనే కాబట్టి చెప్పింది. అంటే వి కనపడిన చోట నేను రాసుకుంటానమ్మా టీ రాసుకుంటా, లేదా టీ కనపడిన చోట వి రాసుకుంటా, ఏదో ఒకటి. మరి ఇక్కడ చూడండి ఎస్ గ్రేటర్ దాన్ టీ ఉంది ఆల్రెడీ, మా వి ప్లస్లో టీ రాసుకుంటా. టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ అంటే టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ, ఎస్ గ్రేటర్ దాన్ టీ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు మనకి, వి గ్రేటర్ దాన్ డబ్ల్యూ కాబట్టి టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. అంటే మనం ఏం చెప్పుకోవచ్చమ్మా, SWలో ఎస్ పద్ధతి, ఎందుకంటే కింగ్ అవునా, అంటే కింగే వస్తాడు, అంటే ఎస్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. అంటే ఫస్ట్ వన్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. ఓకే, మనకి 2 సరైనవే అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా 2 ట్రై చేస్తానమ్మా. ఓకే, క్యూ లెస్ దాన్ టీ, మా క్యూకి టీకి, ఇక్కడ క్యూ ఉన్నాడు, ఇక్కడ టీ ఉన్నాడు. సార్ వి ప్లేస్లో మనం ఇందాకే అనుకున్నాం, ఏమైనా రాసుకోవచ్చమ్మా, టీ రాసుకోవచ్చింది. అవునా, మరి 2 వేరు అనుకోకండి, 2 ఒకటే. అంటే ఆల్రెడీ ఇక్కడ రాసి చూడండి, టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ క్యూ. అవునా, అంటే ఇప్పుడు మన కంక్లూజన్ ఏమిచ్చుకోవచ్చమ్మా, టీ పెద్దది, క్యూ చిన్నది, ఎందుకంటే కింగ్ అంటే కింగే వస్తాడు, అంటే టీ గ్రేటర్ దాన్ క్యూ. టీ గ్రేటర్ దాన్ క్యూ అంటే రివర్స్ చేస్తే క్యూ లెస్ దాన్ టీ. ఓ సెకండ్ వన్ కూడా కరెక్టే, సూపర్. ఓకే, సో ఫస్ట్ వన్ కరెక్టే, సెకండ్ వన్ కూడా కరెక్టే, అంటే హ్యాపీలీ ఆన్సర్ అండి అమ్మా, 2 సరైనవి. అంటే ఆప్షన్ అమ్మా ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది ఎలా చేయాలో? రైట్ చూడమ్మా, నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే అమ్మా నేను చెప్పిన యాక్సెస్గా తీర్మానాలు కంక్లూజన్స్లోకి వెళ్ళిపోద్దాం. ఓకే చెప్పండి అమ్మా, ఎఫ్ లెస్ దాన్ బి అంటే ఎఫ్కి బికి లింక్ కావాలి. ఎఫ్ బి, ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ ఎఫ్ ఉన్నాడు, రెండింటిలోనూ కామన్గా డి ఉన్నాడు. ఓకే గుడ్. అంటే డీని బేస్ చేసుకుని మనం రిలేషన్ చెప్పాలి. ఓకే సార్ బి గ్రేటర్ దాన్ సి సార్, సి ఈజ్ ఈక్వల్ టు డి అంటే సి అన్న డి అన్న ఒకటే. ఎఫ్ అనేవాడు సి కన్నా చిన్నోడు, అవునా కదా, ఎఫ్ లెస్ దాన్ డి అంటే. ఓకే ఎఫ్ లెస్ దాన్ డి అంటే డి పెద్దది, అంటే డి గ్రేటర్ దాన్ ఎఫ్. అవునా, చూడండి బి గ్రేటర్ దాన్ సి ఈజ్ ఈక్వల్ టు డి అనేది పట్టించుకోకర్లేదు, ఎందుకంటే ఈ మొత్తం ప్లేస్లో ఒకనే రాసుకోవచ్చు సి అని. అవునా, ఓకే బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఎఫ్. ఓకే అంటే ఎవరు పెద్ద, కింగ్ అంటే కింగే. బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అంటే బి అనేవాడు పెద్దోడు, బి అనేవాడు పెద్దోడు అంటే ఎఫ్ అనేవాడు చిన్నోడేగా, అంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్, ఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఎఫ్కి ఏకి లింక్ కావాలంట. మా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. అబ్బే సార్ సోల్జరు కింగ్ సార్, కింగ్ రావాలి కానీ వీడు సోల్జర్ ఇచ్చాడు సార్, తీసేయి. అవునా కాదా? అంటే ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్, అంటే ఒకటోది మాత్రమే సరైనది, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఏ ఈజ్ ద ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. మా ఇవి ఎగ్జామ్లో ఇస్తే మాత్రం మీకు 3 కానీ 5 కానీ క్వశ్చన్లు అవుతాడమ్మా, పండుగ చేసుకోవచ్చు. ఓకేనా, దసరా దీపావళి సంక్రాంతి కలిపి చేసుకోవచ్చు ఇక్కడే మీరు. ఓకే రైట్ చూడమ్మా, నెక్స్ట్ వన్. మళ్ళీ కంక్లూజన్స్లోకి వెళ్దాం. పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, పీకి క్యూకి లింక్ అంట. మా ఇక్కడ పీ ఉన్నాడు, ఇక్కడ క్యూ ఉన్నాడు, కామన్గా ఉన్నారు చూడండి, వి కామన్గా ఉన్నాడు. అవునా, ఓకే మా పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. ఓకే అమ్మా ఇక్కడ చూస్తే క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి, అంటే క్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. అవునా, క్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి అంటే వి కన్నా క్యూ చిన్నది, అంటే వి కన్నా క్యూ చిన్నది లేదా సమానం. అవునా కాదా? సార్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, వాడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఆపోజిట్ సింబల్స్ వచ్చేసారు, అంటే నో రిలేషన్. అంటే ఇండివిజువల్గా వీడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదు, అదైతే ఫిక్స్ అయిపోయింది. అవునా కాదా? ఎందుకంటే నో రిలేషన్. కాబట్టి ఇద్దరు సరైన వాళ్ళు కాదని మాత్రం టికెట్ కూడా ఏం చేయాలి, ఏదైనా ట్రై చేయాలి. ఓకే అమ్మ వీళ్ళిద్దరి మధ్య ఏ లింక్ ఉంటుందో నీకు తెలియదు, అదేగా నీ ప్రాబ్లం. అంటే ఏ లింక్ ఉంటుందో లేదంటే పీకి క్యూకి మధ్యలో ఏ కనెక్షన్ ఉండొచ్చు, ఉంటే లెస్ దాన్ లేదా గ్రేటర్ దాన్ లేదా ఈజ్ ఈక్వల్ టు, ఈ 3 ఉండాలి. ఆ 3 ఉంటే ఏదైనా వేసేయచ్చు. అవునా కాదా? ఓకే ఇక్కడ చూడు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ కవర్ అయిపోయింది, ఆర్ ఈక్వల్ టు కవర్ అయిపోయింది, లెస్ దాన్ కవర్ అయిపోయింది, అంటే 3 కవర్ అయిపోయారు. ఈ 2 కలుపుకుంటే అంటే గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఎవడొకటి కరెక్ట్ అయి తీరాల్సిందే, అంటే ఎయిదర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎయిదర్ అంటే ఏం ఆప్షన్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 లేదా 2 సరైనది. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మ ఫస్ట్ యాజ్ యూజువల్ నేను కంక్లూజన్స్లోకి వెళ్తానమ్మా. బి ఈజ్ లెస్ దాన్ జీ. అమ్మ బి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు. జీ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు. కామన్గా ఉన్నాడు ఎఫ్. ఓకే బి కింగ్ బాగానే ఉన్నాడు. ఎఫ్ జీ సంగతి ఏంటి? ఎఫ్ పెద్దోడు, జీ చిన్నోడు. ఓకే
ఎఫ్ గ్రేటర్ దెన్ జీ అంటే అదే కదా. ఓకే, ఇక్కడ నుంచి నాకేమర్థమైందంటే బీజీలో బీ పెద్దోడు, జీ చిన్నోడు, అవునా కదా. కింగ్ 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 అంటే కింగే, అంటే బీ ఈజ్ గ్రేటర్ దెన్ జీ. మరి వీడేం సార్ రివర్స్ చేశాడు, బీ ఈజ్ లెస్ దెన్ జీ అన్నాడు. ఎబ్బే ఇది వర్కౌట్ కాదు సార్, తీసేయండి. నెక్స్ట్ ఎవరు కావాలి, డిఏ కావాలి. ఓకే, డీకి ఏకి లింక్, ఇక్కడ డి ఉన్నాడు, ఇక్కడ ఏ ఉన్నాడు. కామన్గా ఎవరున్నారమ్మా, ఎవరు లేరు, దట్స్ ద బ్యూటీ. ఓకే, కామన్గా ఎవరు లేకపోయినా ఏ అంటే బి, అవునా. ఓకే, ఇప్పుడు ఏ అంటే బి కాబట్టి నీకు ఎవరెవరికి డీకి ఏకి కావాలంటే ఇదిగో ఈ ప్లేస్లో ఏ అనుకుంటాను నేను. వాటి ప్లేస్ ఏమనుకుంటానమ్మా, ఇక్కడ ఏ ఉన్నాడు, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎఫ్ ఉన్నాడు, అంటే వీళ్ళిద్దరిని తీసుకుంటే ఏ ఇక్కడ ఉన్నాడు, డి ఇక్కడ ఉన్నాడు, అంటే కామన్గా ఎఫ్ ఉన్నాడు. దాంతో లింక్ పెడదాం. ఓకేనా, మనకేం తెలుసు ఆల్రెడీ, డి లెస్ దాన్ ఎఫ్. ఓకే, ఎఫ్ లెస్ దాన్ ఈ, అవునా. చూడండి, ఈ పెద్దది, ఎఫ్ చిన్నది, ఈ కన్నా ఏ పెద్దది, అవునా, అంటే ఈ లెస్ దాన్ ఏ. అంటే డి నుంచి ఏ వరకు అబ్జర్వ్ చూస్తే లెస్ దాన్ లెస్ దాన్ లెస్ దాన్, కింగ్ కింగ్ కింగ్, అంటే వచ్చేది కూడా కింగే. అది ఎవడు, లెస్ దాన్, అంటే డి ఈజ్ లెస్ దాన్ ఏ. పర్ఫెక్ట్ ఆన్సర్. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఓకే, సెకండ్ వన్ కరెక్ట్ అంటే ఏంటమ్మా, రెండు మాత్రమే సరైనది, అంటే ఎన్నో ఆప్షన్, బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఎం లెస్ దాన్ పి, అంటే ఎంకి పికి రిలేషన్ కావాలి. ఎం ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు. అబ్బో ఇది మొత్తం ఒకటే స్టేట్మెంట్ సార్, అసలు గొడవే లేదు, అవునా కాదా. ఎం నుంచి పి వరకు చూడు సార్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అబ్బే గ్రేటర్ దాన్ సార్. ఒక్కసారి సింబల్ మారిందంటే నేను పట్టించుకున్నామ్మా. సో ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే సింబల్ మారింది సార్, అవునా కాదా. ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే, అమ్మా ఎస్ కే, కే ఎస్. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, అసలు ఈజీ ఈక్వల్ టుని పట్టించుకోకలేదమ్మా మనం ఇప్పుడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావాలి, అంటే కే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్. ఓకే, అంటే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చమ్మా, రివర్స్ చేస్తే ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, అంటే ఫస్ట్ వన్ తప్పు, సెకండ్ వన్ రైట్, అంటే ఆన్సర్ అమ్మా ఓన్లీ 2, అంటే 2 మాత్రమే సరైనది. మా ఈజీ ఈక్వల్ టు ఎందుకు పట్టించుకోకలేదు అన్నానంటే, ఇప్పుడు సపోజ్ పి ఈజ్ లెస్ దాన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ అన్నాడు అనుకోమ్మా. పీకి టీకి మధ్య లింక్ రావాలి అంటే చూడండి, పి లెస్ దాన్ క్యూ. ఓకే, క్యూకి టీకి లింక్ ఏంటి, ఆర్ అయితే చిన్నోడు టీ కన్నా, మరి ఆర్ అంటే క్యూ కూడా ఈక్వలేగా, కాబట్టి క్యూ కూడా చిన్నోడే, అవునా కాదా. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా పి అనేవాడు చిన్నోడేనా కాదా, అంటే రిలేషన్ చెప్పాలంటే వీడి వల్ల ఏమన్నా నష్టం ఉందా, ఈజ్ ఈక్వల్ టు వల్ల ఏముండదు. కాబట్టి ఎక్కడైనా ఓన్లీ ఈజ్ ఈక్వల్ టు ఉంటే దాన్ని లెస్ దాన్ గాను గ్రేటర్ దాన్ గాను నువ్వు పరిగణించక్కర్లా. ఓకే, అంటే సింబల్ మారిందన్నట్టుగా మనం నువ్వు గుర్తించక్కర్లా. లెస్ దాన్ గ్రేటర్ దాన్ వీటి మధ్యలోనే సింబల్ మారడం. ఓకేనా.